నీ జీవితంలో నువ్వేం కోరుకుంటున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఈ అంశం ఏంటంటే దేవుడు నిన్ను నీ కుటుంబము మంచిగా ఉండాలని కోరుకుంటాడు. సౌరవుడు దేవుని వేయపడతాడు. హల్లెలూయా. నీవు మంచిగా ఉండాలి, నీ కుటుంబం మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మనమందరం బాగుండాలని దేవుని యొక్క కోరిక. మరి నువ్వేమి కోరుకుంటున్నావో నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పాలంటే పోయిన ఆదివారం మళ్ళీ కష్టం, మళ్ళీ ఆదివారం మళ్ళీ కష్టం అంటే ఎట్లా? అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు ఇక్కడ చూసినట్టయితే 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇశ్రాయేలులకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అంత ఉండునట్టు ఇశ్రాయేలులకు గోత్రములను ఏ పట్టణములైనను నేనైనను మందిరము కట్టించుటకును నేను కోరుకోలేనని ఇశ్రాయేలుకు నా జనుల మీదను దావీదును ఉంచుటకు నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదును చూసినట్టయితే అంటున్నాడు, నేను ఎప్పుడైనా మందిరము, దావీదుకు ఒక ఆశ కలిగి ఉన్నది, దావీదుకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదు తన జీవితంలో అన్ని కలిగి ఉన్నాడు. ఆయన గొర్రెలు కాసుకునేవాడు, ఆయన అడవిలో ఉండేవాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఎప్పుడు గురించి భగవంతుని గురించి 24 గంటలు దాన్ని ఇలా ఎప్పుడు కూడా భగవంతుని గురించి పాటలు పాడుకునేవాడు. పాడుతున్న దేవుడు అతనితో ఆత్మతో నింపబడి ఆయనను రాజుగా చేశాడు. ఎవరు చేశాడు? దేవుడు దావీదును రాజుగా చేసిన తర్వాత దావీదుతో అంటాడు, దావీదుకు ఒక కోరిక కలిగింది. ఏమన్నా కోరిక కలిగింది? దేవా, నాకు అన్ని ఇచ్చినవు, అమ్మా ఇక్కడ నీవు నాకు అన్ని ఇచ్చినవు, కానీ నీకు ఒక మందిరము కడతా. ఏమని చెప్పండి? అయ్యా, నాకు అన్ని ఇచ్చినవు, కానీ నాకు చాలా నగరాలు ఇచ్చినవు, చాలా భూమి ఇచ్చినవు. గాడిదలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి నా కోరిక. టైం కాలేదు అవుతాయి. అయ్యా, నాకు ఒక కోరిక. అమ్మా, దేవుడు కోరుకునేది నీ నుండి డబ్బును ఆశించి కోరుకుంటుంది. నీ కుటుంబం క్షేమం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త, నీ బంధువులు, నీ వాళ్ళంతా కూడా ఏమైపోతే నువ్వు మంచిగా ఉంటే సంతోషమేనా? ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం మంచిగా ఉంటే చాలా. వాళ్ళందరూ ఎక్కడో రకరకాలు ఉంటే సంతోషమా? అందుకే అంటున్నాడు దావీదు అంటాడు, దావీదుకు ఒక ఆశ వచ్చి, దేవా, నేను ఒక మందిరము కట్టాలి. ఎవరైనా అద్దంటారా? కానీ దేవుడు అంటాడు, దావీదు, నువ్వు నాకు మందిరము కట్టద్దు. ఏమన్నాడు? అమ్మా, ఏమన్నాడు? దావీదు, నువ్వు నాకు మందిరము కట్టద్దు. ఆయన ఇంకా ఇచ్చినావు, నీకు మందిరం కడతంటే అద్దంటున్నాడు దేవుడు. ఇదేమిటి నాకు అర్థం కాలేదు. దావీదు, ఇదిగో నీవు మందిరం కట్టద్దు. ఎందుకు అంటే నువ్వు అనేక యుద్ధాలు చేసి నీ చేతులు అనేకులను రక్తాన్ని చిందించినవి. నీ చేతులకు మందిరం కట్టించుకోవడానికి వద్దు. దేవుడు చూశారా? దావీదుకున్న ఆశ కోరు. అందుకే ఒక మాట అంటాడు, దావీదుతో అంటున్నా,
నువ్వొద్దు కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు సొలొమోను, అతడు నా కొరకు మందిరం కట్టు. దేవునికి మహిమ కలగనగా. హల్లెలూయా. ఒకవేళ నీ చేత దేవుడు, ఒకవేళ నీ చేత అద్దనుకుంటుండేమో, నీ పిల్లల చేత వారి రక్షణ పొందాలనుకుంటుండేమో, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటుండేమో, వాళ్ళు జ్ఞానవంతులు కావాలనుకుంటుండేమో, వాళ్ళు కలెక్టర్లు కావాలనుకుంటుండేమో, వాళ్ళు విద్యావంతులు కావాలనుకుంటుండేమో. దేవుడు ఒకవేళ నువ్వు చేసిన కష్టము, దావీదు అన్నాడు, అయ్యా సరేనయ్యా, నేను తప్పు చేశాను, నేను అనేకులు చంపాను, నేను మందిరము కట్టా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి కోరుకునేది నీ మంచితనం. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరికడే మంచి వాళ్ళు ఉన్నారు? ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు? బైబిల్లో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక. మరి దుష్టులు ఎక్కడ లేరు, పాపులు ఎక్కడ లేరు? అందుకే బైబిల్లో చాలా మనం అర్థం చేసుకొని చదువుకోవాలి. అందుకే దేవుని సంగమా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాటను జ్ఞాపకం. దావీదు కీర్తనలో ఒక మాట చూద్దాము. దావీదుతో అన్నాడు, నువ్వు నాకు మందిరం కట్టకూడదు, సొలొమోనుతో. అందుకే దావీదు కీర్తనలు 17వ వచనం ఒకసారి చూడమ్మా, చూడండి. దావీదు కీర్తనలు 10:17. యెహోవా ఇకను భయకాకుడు కాకుండునట్టు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బాధపడుతుంటే నీ కోరిక దేవుడు విని ఉన్నాడు. సోదరుడు, దేవుని మహిమపరచండి. దేవుడు నువ్వు బాధలో నీవు కోరుకున్న దేవుడు ఇస్తున్నాడు. నా జీవితంలో నేను కోరుకున్నది అందించాను. దేవుడు నేను కోరుకున్న మంచిదే కోరుకున్నా, ఒకరికి మేలు చేసే వారిగా కోరుకున్నా, ఒకరికి కీడు చేసే విధంగా కోరుకుని. ఎప్పుడైనా ఒకరికి మేలు చేసేవారిగా కోరుకో. మేలు చేసేవాడు ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తనలో మరొకసారి చదువు. ఏమంటాడంటే, యెహోవా భయకారకులు కాకుండానట్లు బాధపడిన వారి కోరిక విని ఉన్నావు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కోరుకున్నప్పుడు నీ మాట దేవుడు విన్నాడు. మనం బాధ వస్తే మర్చిపోతాము. ఒక విధంగా ఇప్పుడు అట్లా కాదు, బాధ వచ్చినప్పుడు దేవుడు ఆదికొస్తున్నాడు. ఏదన్నా మంచి కాగానే దేవుని పక్కకి పెడతా ఉన్నాడు. డబ్బులు కనబడితే అయిపోయా, జర కొంచెం ఏదైనా కనబడితే అయిపోయా, పక్కకి పెడతా ఉంటుంది. అందుకే ఇక్కడ కీర్తనలో దేవుడు అంటున్నాడు, బాధపడిన వారి కోరికలు విన్నాడు. ఎవరు నీ మాట వినరు. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు కూడా నువ్వు ఏది నిజం చెప్పినా అప్పుడు నిన్ను అబద్ధకునిగా చేస్తారు, అప్పుడు నేను మోసం చేస్తారు. అందుకే నీకు గిట్లయింది, అందుకే నేను గిట్ల చేసారు, అందుకే నీ కొడుకులు అన్నిండు, అందుకే నీ కోడలు అన్నింది, అందుకే నీ బిడ్డ ఇట్లా అన్నది, ఇట్లా మాట్లాడతారు ప్రజలు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడినప్పుడు నేను నీ కోరికను విన్నాను. నువ్వేం కోరుకున్నావో దేవునికి తెలుసు, నీకేం కావాలో తెలుసు, మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి గ్రామ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత భయంకరంగా ఒక ఆయన ఉన్నాడు. అయ్యా ఏం కోరుకుంటాను అన్నాడు. వెంటావా ఏం కోరుకుంటాను అని చెప్పాను. ఏమన్నా ఏం కోరుకుంటున్నావు అమ్మ అంటే అంటారు, అయ్యా సావు. నాకెందుకు సావు వస్తలేదు, నేనేం పాపం చేసినా దేవుడు నా సావును కూడా మెచ్చుతలేడా, నాకెందుకు సావు వస్తలేదు అంటున్నా. చూసారా, సావును కోరుకుంటున్నారు ఈరోజు.
దేవుడు నీకు ఇచ్చిన అవసరం తక్కువ చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే బ్రతికినందినాలే చాలు. బ్రతికినందిన ఎట్టగా బ్రతకాలి, అందరిలాగా నైట్గా ఉండాలి. నో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ కోరికను దేవుడు వింటున్నాడు. దేవుడు నీ కోరికను జ్ఞాపకం చేస్తుంటున్నాడు.